కాకినాడ జిల్లా ప్రత్తిపాడు మండలం అరెల్లాధార గ్రామంలో ఆండ్రూ మినరల్స్ వద్ద ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. ఆండ్రూ మినరల్స్ యార్డ్ వద్ద ఓ రైతు కుటుంబం ఆందోళనకు దిగింది. తమ భూమిని ఆండ్రూ మినరల్స్ లాటరైట్ కంపెనీ వారు కబ్జా చేసిందని ఆరోపిస్తున్నారు. తమ భూమి సరిహద్దులో ఆండ్రూ రవాణాకి అడ్డుగా కంచె వేశాడు రైతు. తమ భూమి తమకు అప్పగించాలని డిమాండ్ చేశాడు. దీంతో కంపెనీ యాజమాన్యం రైతు కుటుంబం మధ్య వాగ్వాదం జరిగింది. సర్వే రిపోర్ట్ రెవెన్యూ అధికారులు వెల్లడించాగా అప్పగిస్తామని నెల రోజులు గడువు కోరింది ఆండ్రూ మినరల్స్ యాజమాన్యం. తమకు ఇప్పుడే పరిష్కారం చూపాలని రైతు కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు. తప్ప ఇప్పుడు చట్టాన్ని చర్య తీసుకోవద్దు, నేను చేసి పెడతాను అలా హ్యాండ్ చేసినాం. సరే అన్నాము, అడుగు ఉపయోగించాం. ఆవిడ అనుకోవడం లేడు. మేము సర్వే పెట్టారు ఎన్ని సంవత్సరాలు చేస్తానే ఉంటారా? ఈ 41వ సర్వే నెంబర్లో 5 ఎకరాల 96 సెంట్లు భూమి ఇది. ఇందులో గత రోడ్డు వేసి బిల్డింగ్లు కట్టి తర్వాత నాన్నగారు సత్యనారాయణ గారు అని ఆయన కొద్దిగా అమాయకత్వంలో అడగడానికి వెళ్తే లేదు లేదు అనేసి అన్నారు. తర్వాత మేము వెళ్తే గనక మళ్ళీ మిమ్మల్ని కూడా కేసు ఎడతాం అలాగే బెదిరించారు. కొండతోటి ఢీకుంటావా అని కూడా ఇక్కడ యాజమాన్యం ఆండ్రూ మినరల్స్ యాజమాన్యం కూడా మమ్మల్ని బెదిరించడం జరిగింది. అలాగనేసి కలెక్టర్ ఆఫీస్ లో ఫిర్యాదు స్పందన పెట్టాం. స్పందనలో లెటర్ ఇచ్చి తహసీల్దార్ గారిని ఇమీడియట్లీ గా అది పరిష్కారం చేయండి అంటే తహసీల్దార్ గారు పొలంలోకి వచ్చడం జరిగింది. వచ్చి సర్వే చేయించి ఆ పొంత ఉంది కదా గవర్నమెంట్ పొంతను కూడా కబ్జా చేసి రైతు దాంట్లోకి ఎందుకు వచ్చావని ఎంఆర్ఓ గారు వీళ్ళని అడిగారు. ఆండ్రూ మినరల్స్ వారు లారీలు బయటికి వెళ్లే రోడ్డు దగ్గర గేటు దగ్గర క్లోజ్ చేశారు. దువ్వ నారాయణమూర్తి గారు మనముడు దువ్వ సత్యనారాయణ గారు అబ్బాయి శివని ఇంకా లక్కజల్లుళ్ళు వచ్చి ఎల్లవో లారీలని క్లోజ్ చేశారు. ఏంటంటే మా ల్యాండ్ ఉందన్నారు. ల్యాండ్ ఉంటే సర్వే అయిన తర్వాత సర్వేలు పెట్టాం. మేము ఆల్రెడీ ఎంఆర్ఓ ఆఫీస్ తిరుగుతున్నాం. సర్వేలో తేలితే మీ ల్యాండ్ అంటే మీకు వదిలేస్తాం మేనేజ్మెంట్ కూడా చెప్పాము. రైతుల్ని ఈ విషయం మీద మొన్న కూడా సర్వే జరిగినప్పుడు కూడా మేము ఆ సైడ్ కూడా సర్వే పెట్టాము. సర్వే పెట్టినప్పుడు కొద్దిగా వాళ్ళ డిపార్ట్మెంట్ వచ్చిన తర్వాత ఒక 4 రోజులు అప్పచెప్తామని చెప్పి రిక్వెస్ట్ చేయడం కూడా జరిగింది. అది ఉంటే వాళ్ళకి కంపెనీ అప్పచెప్పేస్తుంది, దానికి ఇబ్బంది ఏం లేదు. ఎటువంటి అలవాట్లు చేసుకోకుండా అని చెప్పాము. వాళ్ళు దానికి 1 మంత్ కూడా ఆగనంటున్నారు. మేము కూడా త్వరితగతిన దాన్ని ఏమైనా ఉంటే దాన్ని సానుకూలంగా స్పందించి దాన్ని వాళ్ళ కానీ తేలితే కానీ ఖచ్చితంగా వాళ్ళకి అందజేయడం జరుగుతుంది.